పచ్చని చెట్లు, బంగారు సూర్యకాంతితో చుట్టుముట్టబడిన ఒక ప్రశాంతమైన గ్రామంలో గౌరీ అనే దయగల అమ్మాయి నివసించేది. ఆమెకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. ఉదయాన్నే పక్షుల కిలకిలారావాలు వింటూ గడిపేది. ఒకరోజు గౌరికి మెల్లని కిలకిలారావం వినిపించింది. ఆమె అటుగా వెళ్లగా రెక్కకు గాయమై నేలమీద పడి ఉన్న ఒక చిన్న పక్షి కనిపించింది. గౌరీ సున్నితమైన చేతులతో ఆ పక్షిని ఎత్తుకుని ఇంటికి తీసుకువెళ్ళింది. ఆమె ఒక చిన్న గూడు కట్టి దాని గాయానికి జాగ్రత్తగా చికిత్స చేసింది. రోజులు గడిచాయి. ప్రేమాశ్రద్ధగతో ఆ పక్షి నెమ్మదిగా బలపడింది. అది మళ్లీ సంతోషంగా కిలకిలలాడటం మొదలుపెట్టింది. గౌరీ ఆ పక్షి మంచి స్నేహితులయ్యారు. ఆ పక్షి ఆమె చుట్టూ గెంతుతూ ఆమె భుజం మీద కూర్చునేది. ఒక ఉదయం ఆ పక్షి తన రెక్కలను విశాలంగా విప్పింది. తన స్నేహితురాలు ఆకాశంలోకి తిరిగి వెళ్లే సమయం ఆసన్నమైందని గౌరికి అర్థమైంది. గౌరీ దీర్ఘంగా శ్వాస తీసుకుని ఆ పక్షిని విడిచిపెట్టింది. అది కృతజ్ఞతలు చెబుతున్నట్లుగా ఒకసారి గుండ్రంగా తిరిగి ఆకాశంలోకి ఎత్తుగా ఎగిరిపోయింది. ఆ పక్షి కనుమరుగయ్యేంతవరకు గౌరి చూస్తూనే ఉంది. దయ ఎల్లప్పుడూ తిరిగి వస్తుందని తెలుసుకుని ఆమె హృదయం నిండిపోయింది. నీతి, దయ, అది ఎంత చిన్నదైనా సరే ఒకరి జీవితాన్ని మార్చగలదు.